సరే ఎలా ఉందండి కూటమి పరిపాలన? సూపర్గా ఉంది, సూపర్గా ఉంది. ఈ ప్రభుత్వం ఇలాగే 5 సంవత్సరాల్లో మొత్తం రాజధాని కూడా క్లియర్ అయిపోద్ది. వర్క్ కూడా స్టార్ట్ చేశారు, రోడ్లు ఇవన్నీ బాగానే ఉంది. నేను చూస్తూనే ఉన్నా డైలీ, బాగానే ఉంది. అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తానని సీఎం గారు చెప్పడం జరుగుతుంది. 100% 3 ఇయర్స్లోనే అయిపోద్ది, 3 సంవత్సరాల్లోనే అయిపోద్ది. యువతకి అమరావతి పూర్తి అయితే యువతకి అలాంటి కంపెనీలు వస్తున్నాయిగా, కంపెనీలో జాబులు అన్నీ బాగానే ఉంటాయి. అన్ని వర్గాల్లో బాగానే ఉంది. కార్మికుడికి, కర్షకుడికి, అందరికీ బాగానే ఉంది. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మెరుగు అనిపిస్తుంది. గత ప్రభుత్వం మరి 3 రాజధానులని నినాదం తీసుకొచ్చారు. అవి అంతా వాళ్ళ పొలిటికల్ డ్రామాలు, అయ్యి పొలిటికల్ డ్రామా. అలాగే పోలవరాన్ని కూడా సందర్శించి వచ్చారు సీఎం గారు. పోలవరం అయిపోద్ది, అన్నీ ఈ తడ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ అనుకూలిస్తుందిగా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనుకూలించకపోతే ఈయన కూడా ఇంటికి పోయేవాడే. సెంట్రల్ గవర్నమెంట్ అనుకూలిస్తుంది. అది మరి అమరావతి కోసం అని చెప్పేసి వీళ్ళు అప్పులు తీసుకొస్తున్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నమాట. ఏదో సామెత ఉండదు, ఆ సామెతలాగా వెళ్ళిపోద్ది. వాడు అన్ని లక్షల కోట్లన్నీ దాచుకి డెవలప్మెంట్ చేద్దాం. రోడ్డు ఏమైనా వేసాడా? ఎక్కడ రోడ్డు ఇలా. నేను మన ఈ మధ్య ఇటు వెళ్ళిన ఉత్తరాంధ్ర వెళ్తే ఇంత లోతుండే గోతులు. ఆ అరగంట దాన్ని గంట పట్టింది. రోడ్లు కూడా కేలే ఎదవ అని సారి తిట్టకూడదు. అంటే మేము ముందు సంక్షేమం ఇచ్చాము, తర్వాత నెక్స్ట్ టైం ఇచ్చి సోమరపోతులు చేశాడుగా. పని బాట లేకుండా సోమరపోతులు చేశాడు. పని బాట లేకుండా పని చేసుకునేవాడికి ఇవ్వాలి, కానీ ఏదో ముసలోళ్ళు ముసలోళ్ళకి ఇవ్వాలి. కానీ ఏ ఆధారం లేని వాళ్ళకి 45 ఏళ్ళ వాళ్ళకి 50 ఏళ్ళకి అందరూ ఇది పెట్టుకుంటే ఇదైపోయింది కదా. ఏదైనా ఈ ప్రభుత్వం మెలుగే, కూటమి ప్రభుత్వం. లోకేష్ గారి గురించి లోకేష్ ఆకాశ శువ లాంటి వాడే, దూసుకుపోతాడు. అది గెలవని నియోజకవర్గం ఎప్పుడో 1985లోనే గెలుస్తున్నాడు. టాలెంట్ చూపించాడు. అదే ఎక్కడ పడిపోయానో అక్కడే లేస్తానని బాగా కష్టపడ్డాడు. అన్ని వర్గాల్లో అభిమానం సంపాదించుకున్నాడు లోకేష్ గారు. లోకేష్కి మాట్లాడటం చాలు కదా, ఏం మాట్లాడతారు? చెప్పిన పనికి మొదలు ఉండి తీసుకురా చెప్పి. లోకేష్ ఇవాళ అతను చదువుకున్న చదువు ఏంటి, కాకపోతే తెలుగు మీడియంగా, ఇంగ్లీష్ మీడియం కాబట్టి తెలుగు కొద్దిగా ఇది పడ్డాడు. ఇవాళ అతనితో ఎవడు మాట్లాడలేడు. సూపర్గా మాట్లాడుతున్నాడు. అతను ఉన్న నాలెడ్జ్ కానీ కొంతమంది ఇన్వెస్టర్లు చదువుతుంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. అంత బాగా డెవలప్మెంట్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడున్న ఐటీ మినిస్టర్కి నారా లోకేష్ గారికి గత ఐటీ మినిస్టర్ తేడా ఏంటని మీరు ఏం చెప్తారు? వాడేమో వీడు చేటమొహం, వాడు ఏది చేయలేడు. ఇతను మంచి టాలెంట్ పర్సన్. వాడిగా జగన్ అంతా రిమోట్ అంతా సద్దల రామకృష్ణారెడ్డిగా ఒకటి చేతిలో ఉంది. ఇవాళ హోమ్ మినిస్టర్ ఉంది, పవర్ఫుల్ ఇచ్చాడు. అదే గత హోమ్ మినిస్టర్కి కానిస్టేబుల్ కూడా మార్చే అధికారం లేదు. ఇవాళ ఎస్ఐలు కూడా మార్చే అధికారం ఇచ్చారు వీళ్ళకి. ఈ హోమ్ మినిస్టర్కి ఏదైనా మినిస్టర్లకి ఎవరి పదవి వాళ్ళకి ఇచ్చేశాడు, వాళ్ళకి హక్కులు. ఇలాగా ఒక రిమోట్లో పెట్టుకోలేదుగా. సార్ నారా లోకేష్ గారు ప్రతిరోజు ప్రజాదర్బారాన్ని పెడుతున్నారు. ప్రజల సమస్యలు మంచి స్పందన వస్తుంది, బాగా వచ్చింది. అవి ఎమ్మటే కొన్ని ఎక్కువగా ఈ చిన్న ల్యాండ్ గొడవలు అవి ఉన్నాయి, ఈ ఎమ్మటే పరిస్థితి చేస్తున్నారు. ఎక్కువ 70% అవుతున్నాయి, 30% పెండింగ్ పడుతున్నాయి. మరి ఇన్ని చేస్తున్నా కానీ కొంతమంది ఏంటి సార్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. ఇలా